ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి PLI స్కీమ్ సబ్సిడీస్ అలానే ప్రపంచంలోనే వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి PLI స్కీమ్ కింద తమ జంత్రి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఎలిజిబిలిటీలోకి అయితే వచ్చిందన్నమాట. ప్రీవియస్ గా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి జెన్2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్ని మోడల్స్ అయితే సబ్సిడీస్ లో ఎలిజిబిలిటీలోకి వచ్చింది. అంటే PM మీడియా మొబిలిటీ స్కీమ్ సబ్సిడీస్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మరొక స్కీమ్ ఏదైతే ఉందో PLI లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద కూడా అడిషనల్ సబ్సిడీస్ అయితే వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఓలా సంబంధించిన జంత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదో ఓలా S1X కానివ్వండి, ఓలా S1X ప్లస్ కానివ్వండి, ఓలా S1 Pro, ఓలా S1 Pro ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఇప్పుడు PLI స్కీమ్ సంబంధించిన అడిషనల్ ఇన్సెంటివ్స్ అయితే ఎలిజిబిలిటీ సాధించినాయి. PM మీడియా మొబిలిటీ స్కీమ్ సబ్సిడీస్ కాకుండా PLI లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 13 నుంచి 18% అడిషనల్ ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకి తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ల మీద కొంచెం తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట. దాని గురించి డీటెయిల్డ్ వీడియోని మన MVS ఆటో తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. ఆ వీడియో కూడా చూడండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇక నెక్స్ట్ అయితే సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉందండి. మనకి రీసెంట్ గానే సుజుకి కంపెనీలో యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివీల్ అయితే చేస్తారు. అంటే స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ చేస్తారు. అంటే 3 కిలోవాట్ LFP బ్యాటరీ ప్యాక్ తో 95 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. అలానే 71 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని చెప్పారు. దాంతో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అరౌండ్ ఒక 1 అవర్ లోనే 80% ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 4.1 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుందని చెప్పి కూడా రివీల్ చేశారు. బట్ అన్ని రివీల్ చేశారు కానీ ఈ స్కూటర్ యొక్క ప్రైస్ ని మాత్రం సుజుకి కంపెనీ వాళ్ళు యాజ్ ఆఫ్ నో రివీల్ చేయలేదు. త్వరలోనే సుజుకి కంపెనీ వాళ్ళు తమ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ ని రివీల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే రాబోయే రోజుల్లో TVS కంపెనీ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా తీసుకురాబోతున్నారు. సో ఈవీ సంబంధించిన కాంపిటీషన్ బాగా పెరుగుతుంది కాబట్టి సుజుకి కంపెనీ వాళ్ళు కూడా డిలే చేయకుండా యాక్సెస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రైస్ రివీల్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ అయితే జీలో ఈ మొబిలిటీ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరం మధ్య భాగానికల్లా ఆ కంపెనీ నుండి మరో కొత్త 2 హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని మార్కెట్ లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇప్పటికే జీలో కంపెనీ నుండి ఒక హై స్పీడ్ మోడల్ అయితే మార్కెట్ లోకి అందుబాటులో తీసుకొచ్చారు. మిస్ట్రీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. దాంతో పాటుగా ఇప్పుడు 2026 సంవత్సరం మధ్య భాగంలో కొత్త ఇంకో 2 మోడల్స్ కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే జీలో ఈ మొబిలిటీ కంపెనీ వాళ్ళు మేజర్ గా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అవి కాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ మోడల్స్ కూడా వీళ్ళు ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికే లాంచ్ చేసిన రిజిస్ట్రేషన్ మోడల్స్ వేరియంట్ ఏదైతే ఉందో 2000 పైగా మోడల్స్ అమ్మేమని కూడా కంపెనీలు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు IIFL సంస్థ ఫైనాన్స్ వాళ్ళతో టైప్ అయినట్టు తెలుస్తుంది అనమాట. కైనెటిక్ గ్రీన్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్ సంబంధించిన ఫైనాన్స్ కోసం అయితే వీళ్ళతో టైప్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి ఎక్కువ అమ్మకాలు ఉండే అవకాశం ఉందనే ఒక ఉద్దేశంతో ఎక్కువ సేల్స్ ని కన్వర్ట్ చేసుకోవడం కోసం ఫైనాన్స్ ఆప్షన్స్ ఎక్కువ ఫైనాన్స్ తో ఆప్షన్స్ ఇవ్వగలిగితే మరిన్ని ఎక్కువ సేల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కైనెటిక్ కంపెనీ వాళ్ళు ఈ టైప్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కైనెటిక్ పరంగా చూసినట్లయితే వీళ్ళు కైనెటిక్ లోనా కానివ్వండి, కైనెటిక్ జూలు కానివ్వండి, అలానే కైనెటిక్ DX వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రీసెంట్ గా తీసుకొచ్చిన మోడల్స్ అయితే మార్కెట్ లో ఆఫర్ చేస్తున్నారు. 472.41 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో BYD కంపెనీ వాళ్ళ యాన్యాంగ్ యూనియన్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ప్రపంచంలోనే ఒక రికార్డ్ అయితే సృష్టించింది అనమాట. ప్రపంచంలోనే వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్ కింద ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే రికార్డ్ సృష్టించింది అనమాట. సో ప్రీవియస్ గా 2024 సంవత్సరంలో ఒక రికార్డ్ అయితే ఉండేది. బట్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తూ ఇంత భారీ స్పీడ్ తో అయితే BYD కంపెనీ వాళ్ళ లగ్జరీ కార్ సెగ్మెంట్ అంటే హై స్పోర్ట్స్ కార్ వేరియంట్ అయితే ఈ రికార్డ్ అనేది నమోదు చేసింది అనమాట. ఆగస్ట్ నెలలోనే ఈ రికార్డ్ ని కార్ అయితే నమోదు చేసిందండి. కీ ఎలక్ట్రిక్ కార్ లో ఏకంగా 744 బ్రేక్ హార్స్ పవర్ అయితే జనరేట్ చేసింది. ఇక నెక్స్ట్ అయితే యోలర్ కంపెనీ వాళ్ళు తమ కొత్త ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో పేరుని అయితే అనౌన్స్ చేశారన్నమాట. నియో అనే ఒక బ్రాండ్ ద్వారా వీళ్ళు హై రేంజ్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటోని తీసుకొచ్చారు. మొత్తం 3 వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. 130 కిలోమీటర్లు, 170 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి స్టార్టింగ్ ప్రైస్ చూసినైతే 3,10,000 రూపాయల నుంచి ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోని 3 గంటల 25 నిమిషాలు అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే 65 న్యూటన్ మీటర్ల టార్క్ జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటో మీద 6 సంవత్సరాలు లేదా 1,75,000 కిలోమీటర్ల వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఢిల్లీ రీజన్ లో మొత్తం 20 షోరూమ్స్ ఓపెన్ చేయడానికి ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పటికే ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఢిల్లీ రీజన్ లో 7 షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అవి కాకుండా మొత్తం 20 షోరూమ్స్ అయితే ఓపెన్ చేయాలంటే వీళ్ళు ప్లాన్ చేసుకుంటే తెలుస్తుంది. ఇక ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ ఓపెన్ ఆర్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. 2 రకాల వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓపెన్ ఆర్ ఈజీ సిగ్మా అని చెప్పి రెండిట్లో కూడా సిమిలర్ స్పెసిఫికేషన్
స్పెసిఫికేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 7.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో 95 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 4.4 కిలోవాట్ల LFP బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒకసారి చార్జ్ పెడితే 175 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. దాంతోపాటు కొత్తగా వచ్చిన వేరియంట్లు అయితే రివర్స్ మోడ్ వంటి ఫీచర్ ఇస్తున్నారు. 5-inch TFT కలర్ డిస్ప్లే కూడా ఈ బైక్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ మీద హైయెస్ట్ చూసినట్లయితే 8 years పాటు ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే ఆన్ రోడ్ ధర 1,48,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. ఇక గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ అనే ఒక నినాదంతో మారుతి సుజుకి సంబంధించిన ఫ్యాక్టరీలో మారుతి సుజుకి ఈ వెటారా ఎలక్ట్రిక్ కార్ అయితే ఫ్లాగ్ ఆఫ్ చేశారన్నమాట. ఈ ఫ్లాగ్ ఆఫ్ ఈవెంట్ లో ఆయన ఇచ్చిన ఒక నినాదం ఏంటంటే మన భారతదేశం ప్రపంచ దేశాలకు కనీసం ఒక 100 దేశాలకి ఈవీ సంబంధించిన వెహికల్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఆ రేంజ్ లో మన భారతదేశం ఎదగాలని చెప్పి ఒక నినాదాన్ని అయితే ఇచ్చారనమాట. దానికి తగ్గట్టుగానే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు రాబోయే సంవత్సరాల్లో ఏకంగా భారతదేశ మార్కెట్ లో ఏకంగా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా ఆటోమొబైల్ సెక్టర్ లో అందులో ఈవీ సెగ్మెంట్ లో ఫోకస్ చేసి మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు అయితే ఇంత భారీ పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారు. దీనికి తోడుగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆ నినాదం ఇచ్చారో మేక్ ఇన్ ఇండియా, అలానే ప్రపంచానికి ఈవీస్ ని మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనేది ఖచ్చితంగా ఈవీ ఇండస్ట్రీ మీద ఎంతో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.